రైతు సోదరుల స్వాగతం. ఖరీఫ్ ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణలో గడిచిన 24 అవర్స్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 2 రోజులు తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వరుణుడు కరుణించే అవకాశం ఉంది. గడిచిన 24 అవర్స్లో ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాదు, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇక కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 48 అవర్స్లో రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకవైపు మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో గోదావరి ఉపనదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు క్రమంగా జలకళ సంతరించుకుంటూ ఉన్నాయి. ఇక కృష్ణానదిలో కర్ణాటక ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్ పూర్తిగా నిండే వచ్చిన ఫ్లడ్ మొత్తం జూరాలో చేరుతా ఉంది. అయితే ఆల్మట్టికి ప్రస్తుతం కొంత ఫ్లడ్ తగ్గింది అనే సమాచారం వస్తూ ఉంది. ఆల్మట్టి నుంచి కేవలం 42,000 క్యూసెక్కులు మాత్రమే నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. రాబోయే 3 రోజుల్లో ఆల్మట్టి డ్యాంకి వరద పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటకలో 15 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నాయి. బెళగావిలో వరద ముంచెత్తింది. ఆ పక్క జిల్లాలో కరువు వెంటాడుతూ ఉంది. అంటే ఎల్నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆల్మట్టి డ్యాం పూర్తి కెపాసిటీ 129 టీఎంసీలు ఉంటే ఇప్పటికే 116 టీఎంసీలు నిల్వ చేశారు. అక్కడ నీటి నిల్వకి అవకాశం లేదు. నారాయణపూర్ కూడా పూర్తిగా నిండిపోయింది. జూరాలకి నారాయణపూర్ నుంచి 36,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉందని అధికారిక గణాంకాల ద్వారా చెప్తున్నారు. ఇక భీమా నది మీద ఉన్నటువంటి ఉజ్జయిని ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తేశారు. 55,000 క్యూసెక్కుల ఫ్లడ్ రిలీజ్ చేశారు. అయితే అది ఇంకా జూరాల్లో కనెక్ట్ అయినట్టు కనిపించడం లేదు, ఇంకా రాలేదు. ఎందుకంటే గణాంకాలు అప్డేట్ అవ్వలేదు. జూరాలకి ఈరోజు 60,000 నుంచి 70,000 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జూరాల్లో 8 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా దిగువ ఎగువ పవర్ స్టేషన్స్ ద్వారా 316 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 28,000 క్యూసెక్కుల ఫ్లడ్ శ్రీశైలంకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రతిరోజు 2 నుంచి 3 టీఎంసీల వరద నీరు చేరుతూ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఈరోజు సాయంత్రానికి వరద మరింత పెరిగితే ప్రతిరోజు శ్రీశైలం ప్రాజెక్టుకి 5 నుంచి 6 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంది. ఇక జూరాల ప్రాజెక్టు కెనాల్స్కి నీళ్లు రిలీజ్ చేశారు. భీమా లిఫ్ట్ ఆన్ చేశారు. ఫేజ్ 2 కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులు కూడా రైతులకి నీరు అందించే కార్యక్రమం ప్రారంభించారు. ఇక మహారాష్ట్ర జలాశయాల నుంచి కృష్ణానదిలోకి 64,373 క్యూసెక్కుల పైగా వస్తున్న వరద క్రమంగా తగ్గుతూ ఉంది. చిక్కోడి, నిప్పాని ప్రాంతాల్లో వరద తగ్గింది. ఇక జలాశయాలు ఇప్పటికే ఆ బెళగావిలో చిన్న జలాశయాలన్నీ పూర్తిగా నిండాయి. వరద కూడా క్రమంగా తగ్గుతూ ఉంది. ఇక రక్కసకొప్ప యొక్క ప్రాజెక్టులో 2.478 అడుగుల వరద చేరింది. ప్రాజెక్టు మొత్తం నిండడంతో గేట్లన్నీ ఎత్తి నీటిని కిందకి విడుదల చేశారు. ఇక హిడకలు, మలప్రభ, ఘటప్రభ నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండాయి. వరద మొత్తం ఆల్మట్టి డ్యాంకి చేరుతూ ఉంది. రాబోయే 48 అవర్స్లో ఆల్మట్టి నుంచి ఫ్లడ్ పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో మరో 3 రోజులు కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ వరద కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆగస్టులో శ్రీశైలం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున ఒక 156 టీఎంసీలు ఫ్లడ్ వస్తే కనుక శ్రీశైలం ప్రాజెక్టు నిండే పరిస్థితులు లేవు. ప్రస్తుతం వస్తున్న ఫ్లడ్ 2 టీఎంసీలు 3 టీఎంసీలతో 3 నెలలు అయినా కూడా నిండే అవకాశాలు లేవు. ఎగువ ప్రాంతాల నుంచి 1,00,000 క్యూసెక్కులు 2,00,000 క్యూసెక్కుల వరద వస్తే శ్రీశైలం ప్రాజెక్టుకి 1,00,000 క్యూసెక్కులు వస్తే రోజు ఒక 9 టీఎంసీలు, 2,00,000 క్యూసెక్కులు కనుక వస్తే రోజుకు ఒక 15 టీఎంసీలు, అలా 10 రోజులు వస్తే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్న ఫ్లడ్తో శ్రీశైలం ప్రాజెక్టు నిండడం చాలా సమయం పట్టే అవకాశం ఉంది. 90 రోజుల దాకా వరద పెరిగే అవకాశం ఉంది. రైతు సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందిరేనేవా ప్రాజెక్టుకి, తెలంగాణ వైపు ఉన్న 4 లిఫ్ట్ ఇరిగేషన్లకి, పోతిరెడ్డిపాడుకి ఆగస్టు చివరి నాటికి నీటిని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని బిగ్ అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.